యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆ తర్వాత విలన్ రాజ్యాన్ని తన గుప్పెట్లోకి తీసుకుని రాజ్యంలోని ప్రజలందరినీ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. ఆ విలన్ అలా అనేసరికి రాజ్యంలోని ప్రజలందరూ తినటానికి తిండి లేక కొందరు దొంగలుగా మారారు. పాపం కొందరు అడుక్కు తినేవాళ్లలా మారారు. అయ్యో పాపం, ప్రజల్ని అంత ఇబ్బంది పెడుతుందా? మరి ఆ విలన్ని ఎందుకలా వదిలేశారు? వస్తున్నా అక్కడికే వస్తున్నా. తనని వదిలేయలేదు. రాజుగారి మూడో కొడుకు రంగంలోకి దిగాడు. ఆవిడతో యుద్ధం చేసి రాజ్యాన్ని మళ్లీ చేజిక్కించుకున్నాడు. మళ్లీ కొత్త రాజ్యాన్ని స్థాపించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చేశాడు. అలా రాజుగారి మూడో కొడుకు కోడలు కలిసి ఆ రాజ్యాన్ని మళ్లీ సుభిక్షంగా పరిపాలిస్తున్నారు. సూపర్ 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 సూపర్. ప్రజల కష్టాలైతే తీరాయి గాని ఆ రాజు కుటుంబంలో ఉన్న కష్టాలు ఇంకా పూర్తిగా తీరిపోలేదురా. విడిపోయిన ఆ కుటుంబాన్ని కలిపి అందర్నీ సంతోషంగా ఉంచడం కోసం వాళ్ల ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఏదో ఒకరోజు ఆ విలన్కి బుద్ధి చెప్పి అందరిలో కలిసేలా చేస్తారు. ఏమండి, ఈ కథ చెప్పక్కర్లేదు. అయిపోలేదుగా, ఇంకా ఉంది. మామయ్య గారు, ఇప్పటికే ఆలస్యమైంది. ఇంక వెళ్ళి పడుకోండి. నేను తాతయ్య దగ్గర పడుకుంటాను. నాన్నా, నీకు ఒంట్లో బాలేదు కదా, దెబ్బ తగిలింది కదా, నువ్వు మా దగ్గరే పడుకోవాలి. రేపట్నుంచి తాతయ్య దగ్గర పడుకుందు గాని. గుడ్ నైట్. ఏమైంది శ్యామా? ఏం లేదక్క, పడుకోండి.
శ్యామా ఒక్క ముద్దు పెట్టు ప్లీజ్. బాబాయ్. ఏంట్రా నువ్వు లేచావేంటి? ఏదో కల వచ్చింది బాబాయ్. నాకు కూడా ఒక కల వచ్చిందిరా. నువ్వు పడుకో పడుకో. ఇప్పుడు ఏం చేయాలి? పడుకున్నాడా? శ్యామా బాబాయ్ ఏంటి నీకు నిద్ర రావట్లేదా? పిన్నికి దోమలు కుడుతున్నారా? నేను బెడ్షీట్ కప్తానులే బాబాయ్, నువ్వు వెళ్ళి పడుకో. కప్పుకో పిన్ని. బాబాయ్ పిన్ని ఎక్కడికి వెళ్తున్నారు ఈ టైంలో? ఎన్ని రోజులైంది శ్యామా నీ చేతి వంట తిని? మనమందరం కూడా కలిసి ఇలా కూర్చుని తిని ఎన్ని రోజులైందో. కలకత్తాలో ఉన్నంతకాలం మిమ్మల్ని గుర్తు చేసుకుని రోజంటూ లేదు. ముఖ్యంగా భోజనానికి కూర్చున్నప్పుడు మేం ముగ్గురమే కూర్చొని తింటుంటే చాలా బాధ అనిపించేది. మన ఫ్యామిలీ మొత్తం కూర్చొని సరదాగా తిన్న రోజులు గుర్తొచ్చి అస్సలు తినబుద్ధి అయ్యేదే కాదు. ఆ దేవుడి దయ వల్ల ఇంతకాలానికి మళ్ళీ అందరం కలిసాం. నాకు చాలా సంతోషంగా ఉంది. అవునక్క, రాత్రి మీకు బాగానే నిద్ర పట్టిందా? అంటే కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టిందా లేదా అని. బ్రహ్మాండంగా నిద్ర పట్టిందమ్మా. అయిన వాళ్ళని కలిసిన ఆనందంలో ఆదమర్చి నిద్రపోయాం. నాకు మాత్రం సరిగ్గా నిద్ర పట్టలేదు. కొత్త ప్లేస్ అలాగే ఉంటుంది నాన్న. 4 రోజులు పోతే అలవాటైపోతుంది. నాకంటే కొత్త ప్లేస్ నిద్ర పట్టలేదు, కానీ బాబాయ్ పిన్నికి ఇది పాత ప్లేసే కదా, మరి వాళ్ళకెందుకు నిద్ర పట్టలేదు రాత్రి? వాళ్ళెందుకు నిద్రపోకుండా బయటికి వెళ్ళారు? అంటే బయట
నిద్ర పడుతుందని బయటికి వెళ్ళారా? అదేం కాదు నాన్న, బయట ఏదో సౌండ్ అయినట్టుంటేను దొంగలు ఎవరన్నా వచ్చారేమో అని చూద్దామని వెళ్ళాం అంతే. ఓహో, దొంగల్ని చూడడం కోసం మీరిద్దరు దొంగల్లా వెళ్ళారన్నమాట. చట్నీ వేయమంటావా? కొంచెం వేసుకో, బాగుంది. నీకు చట్నీ ఇష్టం కదా? చట్నీ నేను వేసుకుంటానులే గాని, ఇంతకీ రాత్రి దొంగలు దొరకారా లేరా? నీలాంటి పోలీసులుంటే ఖచ్చితంగా దొరుకుతారు నాన్న. ఏమండి, మనమందరం ఉండటం వలన ఇల్లు కొంచెం ఇరుకనిపిస్తుందండి. అవును వసంత, అఖిల్, శ్యామ కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు. కొంచెం ఏంటి, చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి కొంచెం పెద్దిల్లు తీసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. అవునవును, బాగుంటుంది. వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది, పిల్లాడికి బాగుంటుంది. లేకపోతే పిల్ల పోలీస్కి వాళ్ళు రోజూ దొరికిపోతారు. పెద్దిళ్ళు చూడమని వాడికి చెప్తానులే. సార్, పేపర్. వీడేంటి పేపర్ వేస్తున్నాడు? రే చిన్న ఆగరా. రే చిన్న, నువ్వు మేనేజర్ కొడుకు కదా? అవును సార్. మరి నువ్వేంట్రా పేపర్ వేస్తున్నావు? స్కూల్కి వెళ్ళలేదా? నేను స్కూల్ మానేశాను సార్. పొద్దున్నే పేపర్లు వేసి తర్వాత వేరే పనికి వెళ్తున్నాను. అదేంట్రా, మీ నాన్న ఐశ్వర్య కంపెనీలో మేనేజర్ కదా, నువ్వు స్కూల్ మానాల్సిన పనే ఉంది. కొన్ని రోజుల క్రితం మా నాన్నకి పక్షవాతం వచ్చింది. ఏ పని చేయలేకపోతున్నాడు. ఫ్యాక్టరీకి వెళ్ళడం లేదని వాళ్ళు జీతం ఇవ్వడం లేదు. చేసేదేం లేక మా అమ్మ 4 ఇళ్లలో పనిచేస్తుంది. నేను ఇలా పేపర్లు వేసి తర్వాత ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తున్నాను. ఆ వచ్చే డబ్బులతోనే మా నాన్నకి మెడిసిన్స్, ఫుడ్ కొంటున్నాం. ఇంకా చేసేదేం లేక నేను పూర్తిగా స్కూల్ మానేశాను సార్. ఐశ్వర్య అక్క మరీ ఇంత కఠినంగా ఉంటుందని అనుకోలేదు. ఎప్పటి నుంచో కంపెనీలో పనిచేసే మేనేజర్ కుటుంబం ఇలా కష్టాల్లో ఉంటే ఆదుకోలేదు. సొంత వాళ్లమైన మనల్నే కష్టాలు పాలు చేసింది. పరాయి వాళ్ల కష్టాల గురించి ఏం ఆలోచిస్తుంది? ఇప్పుడు ఏం చేద్దాం అఖిల్ బాబు? రే చిన్న, మీ ఇల్లు ఎక్కడా? రండి సార్, చూపిస్తాను. పద రాశామా. అమ్మా. నమస్కారం బాబు. నమస్తే అమ్మా. కూర్చోండి. మీకిలా జరిగిందని మాకు తెలియదు మేనేజర్ గారు. మీ అబ్బాయి పేపర్ వేస్తుంటే చూసి అడిగితే విషయం ఏంటో చెప్పాడు. అసలు ఏం జరిగింది? నాకు కూడా తెలియలేదు సార్. సడన్ గా స్ట్రోక్ వచ్చి పడిపోయాను. హాస్పిటల్కి తీసుకెళ్లారు. సమయానికి డబ్బులు కూడా లేవు. మీ దగ్గర జాబ్ చేస్తున్నప్పుడు ఉన్న సేవింగ్స్తో పాటే లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాను. డాక్యుమెంట్స్ పెట్టి డబ్బు తీసుకుందామంటే లోన్ వాళ్ళ దగ్గరే పేపర్స్ ఉన్నాయి. సామాన్లన్నీ సెకండ్ హ్యాండ్లో వెళ్ళిపోయాయి.
మిగిలింది ఈ మంచమే బాబు. అప్పటి నుంచి నా భార్య కొడుకే ఏదో ఒక పని చేసి నన్ను పోషిస్తున్నారు. మరి అంత కష్టంగా ఉన్నప్పుడు మీ భార్యని కొడుకుని పంపించి డబ్బులేమైనా అడగలేకపోయారా? అది కూడా చేశాను సార్. ఇవ్వనన్నారు. పైగా నాకు శాలరీ కూడా ఇవ్వనని చెప్పారు సార్. నేను కోలుకున్నాక వస్తే తిరిగి జాబ్ ఇస్తా ఉన్నారు, కానీ ఇప్పుడు డబ్బులు ఇవ్వడం కుదరదు అన్నారు. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది, మీరేం బాధపడకండి. మీ వారికి మేం ట్రీట్మెంట్ చేయిస్తాం. ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఖర్చు అంతా మేం భరిస్తాం. చూడండమ్మా, మీరు ఏ పనికి వెళ్లాల్సిన అవసరం లేదు. దగ్గరుండి ఆయన చూసుకోండి. రే, మీ నాన్నగారికి ఏం కాదు, త్వరలోనే కోలుకుంటారు. రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకో. మీ నాన్నగారు ఫోన్ నెంబర్ చెప్పు. అలాగే. మీ అకౌంట్కి మనీ పంపించాను, ఖర్చులకు వాడుకోండి. నేను మీకు చాలా అన్యాయం చేశాను బాబు. ఐశ్వర్య మేడం మాట విని మీకు ద్రోహం చేశాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. నేను చేసిన పాపానికి నాకు జరగాల్సిన శాస్తే జరిగింది. అయినా మీరు నాకు సాయం చేస్తున్నారు. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. నన్ను క్షమించండి సార్. అయ్యో, మీరు అలా అనకండి మేనేజర్ గారు. ఆ కన్నయ్య దయ వల్ల మీరు త్వరగా కోలుకుంటే చాలు. మీరు కోలుకోగానే మా ఫ్యాక్టరీలోనే జాబ్ ఇస్తాం. ఇతన్ని మన ఫ్యాక్టరీలో పెట్టుకుంటే ఐశ్వర్య వదిన మరోలా అర్థం చేసుకుంటుంది. మీరు కోలుకున్నాక ఐశ్వర్య వదిన దగ్గరే జాయిన్ అయ్యి తను ఏం ప్లాన్ చేస్తుందో మాకు చెప్పండి. వద్దకిల్ బాబు, అక్కడ సీక్రెట్స్ మనకేమీ అవసరం లేదు. ఐశ్వర్య అక్కకి అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి. అహంకారం పోయి కళ్ళు తెరుచుకున్న రోజు తనకే అర్థమవుతుంది. తను చేసిన తప్పులకి ఏడ్చే రోజు వస్తుంది. ఆ రోజు ఐశ్వర్య అక్కకి ముందు గుర్తొచ్చేది మన కుటుంబమే. ఎంత కాదనుకున్నా ఐశ్వర్య అక్క కూడా మన ఫ్యామిలీనే. తన కంపెనీ బాగుండాలి, తను కూడా హ్యాపీగా ఉండాలి. ఆవిడ మిమ్మల్ని మోసం చేసిన మీరు మాత్రం ఆవిడ మంచి కోరుకుంటున్నారు. నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళు. కాఫీ తీసుకోండి సార్. థ్యాంక్ యూ. తీసుకోండి. అఖిల్ బాబు, అంబులెన్స్ కి కాల్ చేయండి. మేనేజర్ గారిని ఫస్ట్ హాస్పిటల్లో జాయిన్ చేద్దాం. అలాగే శ్యామ. శ్యామ, వెళ్దాం అఖిల్ బాబు. పద. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. నమస్తే. మేనేజర్ గారు, హాస్పిటల్ నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు? ఇవాళ మార్నింగే సార్. మీరింత త్వరగా కోలుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందండి. అంతా మీ దయ్యే సార్. మీరే గనక సాయం చేయకపోతే ఇవాళ నా భార్య పిల్లలు అనాథలైపోయేవాళ్ళు సార్. నేను పెరాలసిస్ వచ్చి పడిపోయి ఉంటే నా కొడుకు చదువు మానేసి నా భార్య 4 ఇళ్లలో పాచి పని చేస్తూ ఉండేది సార్. చదువుకోవాల్సిన వయసులో నా కళ్ళ ముందే నా కొడుకు పనిచేస్తూ ఉంటే చూసి ఆ బాధతో చనిపోతానేమోనని భయమేసింది సార్. అలాంటి పరిస్థితుల్లో
మీరు దేవుళ్ళ వచ్చి సాయం చేశారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను సార్. సార్ అయ్యోయ్యో, ఇది తప్పండి. నేను మీకంటే చిన్నవాణ్ణి. నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. మీరు ఏం చెప్పినా చేస్తాను సార్. చెప్పండి సార్. మాకు మీరేమీ చేయాల్సిన అవసరం లేదు. మీరు కోలుకున్నారు, అంతే చాలు.